ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనములు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఎప్పుడు కూడా దుష్టత్వం నుంచి దూరంగా ఉండాలి. దుష్టుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. వారి యొద్ద మనం నిలవకూడదు. ఎవరైనా దుష్టులు మన చుట్టూతా ఉంటే గనక వారి నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందించాలి. మీరు ఎప్పుడైనా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించారా? నేనైతే బైబిల్ చదివినప్పుడల్లా కూడా నేను చాలా ఆనందిస్తూ ఉంటాను, చాలా ఉప్పొంగిపోతూ ఉంటాను. అసలు దేవుడు చేసిన కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయా, ఎంత అద్భుతంగా ఉంటాయా అని నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను, ఎంతో గౌరవపడుతూ ఉంటాను. అసలు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన అసలు పుట్టిన విధానమే తలుచుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. ఇంకా యెహోవా తండ్రి పాత నిబంధన కాలంలో మోషేని నడిపించిన విధానం, ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఇశ్రాయేలుని నడిపించిన వాగ్దాన భూమికి నడిపించిన విధానము అసలు ఎంతో గొప్పగా ఉంటుంది. నిజంగా మీరందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నిరంతరము దాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.